వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్ పాటి. ఈరోజు మన ప్రత్యేక అతిథి సమస్య ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని చెప్పి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడి సమస్య దగ్గరే ఒక ఆందోళన చేసి అధికారులతో స్పందించి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాట పట్టినటువంటి నాయకుడు ఆయన ఎవరో కాదు, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శ్రీరామకృష్ణ గారు మనతో పడతారు. సార్ నమస్కారం. నమస్తే సార్ ఎలా ఉన్నారు? శ్రీరామకృష్ణ గారు బాగున్నాను. అదేంటి గత గవర్నమెంట్లో సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, ఆందోళన చేసేవాళ్ళు, అది పరిష్కారం అయ్యేంత వరకు కూడా పెద్ద ఫైట్ చేశారు. మీరు కోరుకున్నటువంటి సమాజం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కోరుకున్న విధంగా ఉందా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో ప్రజలు ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఫేస్ చేశారో ఇష్యూస్, కనీస వసతులు లేక ఇబ్బంది పడ్డారు, సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్కి ఇవ్వటం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కూటమి ప్రభుత్వంలో జరగట్లేదు. ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎవరో రెఫరెన్స్లు కాకుండా డైరెక్ట్ ఎవరైతే అర్హులు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి అందుతున్నాయి. అలాగే మౌలిక వసతులకు సంబంధించి రోడ్లు కావచ్చు, అట్లాగే ఏదైనా మంచినీరు వసతి, అట్లాగే గ్రామాల్లో డ్రైనేజీలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వర్క్ చేస్తుంది. అట్లాగే మా ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. కొంతవరకు వైసీపీతో పోల్చుకుంటే చాలా బెటర్గా సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం. గత ప్రభుత్వం మీరు పదే గుంతలున్న రోడ్లు గుంతలు ఉన్నాయి, కనీసం రోడ్డు మీద ట్రావెల్ చేస్తే బళ్ళు పాడవుతుందని చెప్పి కూడా మనుషుల ఆరోగ్యాలు దెబ్బతిని చెప్పి పెద్ద ఉద్యమం చేశారు. ఇవాళ ఎలా ఉంది పరిస్థితి? నూజివీడు ప్రధానంగా మనం ఈ ఇష్యూస్ మీద ఫైట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. మనం నూజివీడులో కూడా చేసింది ప్రధానంగా నూజివీడు విజయవాడ రోడ్డు కావచ్చు, నూజివీడు టౌన్లో రోడ్లు కావచ్చు, రూరల్ ప్రాంతాల వీటి మీద ఏదైతే పార్థసారథి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. చాలా రోడ్లు వర్కులు పూర్తయినాయి. అట్లాగే గ్రామాల్లో కూడా అంతర్గత రోడ్లు కూడా పూర్తి చేశారు. సిమెంట్ రోడ్లు వేశారు, తార్ రోడ్లు వేస్తున్నారు. మిగిలినవి కూడా మిగిలిన కాలంలో పూర్తి చేస్తారు. నూజివీడు నుంచి మైలవరం రోడ్ ఈ మధ్యకాలం ఇప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళాను. ఎలా ఉంది రోడ్? ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు? ఆ రోడ్డు మన నియోజకవర్గం వరకు బాగానే ఉంది, అక్కడి నుంచి మైలవరం వరకు బాగాలేదు. అది కూడా ఆంధ్రప్రదేశే కదా? ఆంధ్రప్రదేశే. చాలా దారుణంగా ఉంది వాస్తవం అది. దాని మీద మన ఈ మధ్య మైలవరం ఎమ్మెల్యే గారు కూడా అమౌంట్ శాంక్షన్ చేసినట్టు చూశాను నేను. అది కూడా వర్క్ కూడా ప్రాసెస్ అవుతుంది. సార్, కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు ఈ 18 నెలల కాలంలో 90% అమలు చేసామని చెప్పి పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. ఒక పక్క చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ గారు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంది? రియాలిటీ అయితే ఆ విధంగా లేదు. ఎలా ఉంది? ఏం స్పందిస్తారు? సో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు పెట్టిందో అవన్నీ కూడా మీరే చెప్పారు 90% అమలు చేస్తున్నారు. అమలు చేసామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చంద్రబాబు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు. వాస్తవం అమలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మీద ప్రజలు చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ యొక్క అరాచక పాలనని అంతమొదించిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకుని ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ ఆశల మేరకు ప్రభుత్వం రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు సూపర్ 6 పథకాలని, ఇప్పుడు ఏదైతే మన మహిళలకి ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే మనకి ఇంకా ప్రభుత్వం ఆటో కార్మికులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, అయితే అన్నీ చేస్తుంది ప్రభుత్వం. 1 by 1 అన్నీ కంప్లీట్ చేస్తాయి. కానీ హోప్స్ ఎక్కువ ఉన్నాయి ప్రజల్లో, వాటిని రీచ్ అవ్వడానికి నెక్స్ట్ కాలంలో. ఉద్యోగులు కూడా ఇప్పుడు చాలా మంది, కొన్ని వర్గాల్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మాకు డిఏలు పెండింగ్ ఉన్నాయి, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, రేపు జనవరి వస్తే 5వ చెప్పి అంటున్నారు. అదే అన్న, నేను ఇందాక చెప్పాను, చాలా కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు, విద్యార్థులు, యువత, లేకపోతే నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ అసంఘటిత కార్మిక వర్గం చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ హోప్స్ రీచ్ అవ్వటానికి ప్రభుత్వం ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి, అప్పులో నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ ఇదంతా కూడా మనకు తెలుసు.
ఖచ్చితంగా ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం సాల్వ్ చేసి ముందుకెళ్తుంది. ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత తెలుసా మీకు? తెలియదండి. ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా 4 సంవత్సరాల్లో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పు ఎంత చేసిందో సేమ్ అదే అమౌంట్ కుటుంబ ప్రభుత్వం ఈ 18 నెలలు చేసిన అప్పు అది. సంక్షేమ పథకాలు మరి అమలు చేయాలంటే ఖచ్చితంగా అప్పు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజల మీద బడ్డెన్ వేయకుండా ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రజల మీద బడ్డెన్ వేయట్లా. గత ప్రభుత్వం ప్రజల మీద బడ్డెన్ వేస్తూ అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం ప్రజల మీద బడ్డెన్ వేయకుండా అప్పులు చేస్తుంది. అట్లాగే గత ప్రభుత్వ కార్యాలయాలని తాకట్లు పెట్టి అవన్నీ కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం అలాంటిది లేకుండా ముందుకెళ్తుంది. సార్, ఇప్పుడు జగన్మోహన్ మన ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. ఆడపిల్లల మీద ఏదైనా అఘాయిత్యం పాల్పడినే చెయ్యాలంటే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు. గతంలో డిప్యూటీ సీఎం అవ్వక ముందు ఈ రోజున డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక కీ రోల్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, మహిళల భద్రత అంటే ఎలా ఉంది, ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారు బాధ్యతలు స్వీకరించాక, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ విధంగానే ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరిగినా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. డైరెక్ట్ హోమ్ మినిస్టరే అక్కడికి ఫీల్డ్కి వెళ్ళి విచారణ చేసి వాళ్ళని పట్టుకుని యాక్షన్ తీసుకునే దానిలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. 1-2 అన్ని చోట్ల ప్రభుత్వం స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రిజల్ట్ రాకపోయినా దాని మీద జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడైనా కానీ రాష్ట్రంలో జరుగుతుంది. జరిగిన దగ్గర వాళ్ళకి బాధితులకు న్యాయం చేసేదానికోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి హోమ్ మినిస్టర్ గారిని కొంత గైడ్ చేయడంలో కానీ అన్నీ కూడా పాటిస్తున్నారు. ఖచ్చితంగా మహిళలకి ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే పబ్లిక్లో అయితే, మా వ్యక్తిగతం అయితే కాదు, పబ్లిక్లో అయితే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కనీసం స్పందించే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటారు. పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ ఎక్కడని అంటారు, ఏం చెప్తారు దాని గురించి? పవన్ కళ్యాణ్ గారి అడ్రస్ మంగళగిరి పార్టీ ఆఫీసే. అక్కడ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సీఎం కాదు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులకు లోబడి దాన్ని ఆయన శాఖలకు మించి కూడా ఆయన పనిచేస్తున్నారు. అది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన శాఖల్లో ఆయన రిజల్ట్ చూస్తే అది మనకు తెలిసేది. ఎన్నికల ముందు ఏదైతే ఉందో సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని అస్త్రంగా వాడారు. మేము అధికారం చేపడితే మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద సంతకం చేస్తే నేను న్యాయం చేస్తా ఉన్నారు. దాదాపు 18 నెలల కాలం అయింది. ఈ మధ్యకాలంలో కూడా సుగాలి ప్రీతి తల్లి ఆవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కనీసం నాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎటువంటి న్యాయం చేయలేదు, నా కూతురు కేసుని అడ్డం పెట్టి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావని చెప్పి ఆవిడ పదే చెప్పింది. ఆ కేసు సంబంధించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? సుగాలి ప్రీతి ఇష్యూని ప్రపంచానికి తెలిపింది పవన్ కళ్యాణ్ గారి పోరాటం. ఖచ్చితంగా ఆ కేసు విషయంలో సారు గవర్నమెంట్ వచ్చాక కూడా కొన్ని యాక్షన్స్ అవి తీసుకున్నారు. కానీ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడకపోతే ఖచ్చితంగా బాధితుల్లో నిరాశ ఉంటుంది. ఆ మేరకు అది జరగలేదు. వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఇంకా ఎఫెక్ట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాని మీద ఆయనే స్వయంగా వెళ్ళి హామీ ఇచ్చిన ఇష్యూ కాబట్టి ఇంకా పర్సనల్గా తీసుకొని దాని మీద వాళ్ళకి శిక్ష పడే వారికి దాన్ని వదలకుండా చేసుంటే బాగుండేది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ ఫ్యామిలీని వైసీపీ వాళ్ళు ట్రాప్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కావాలని వాళ్ళ కుటుంబంతో విమర్శలు చేపిస్తున్నారు. ఆమె అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని ఎలా కూడిందో చూసాం. వైసీపీ నాయకులు వెళ్ళి కలిసిన తర్వాత ఎలా విమర్శించిందో కూడా చూసాం. ఇది గ్యాప్ పెంచేదానికి ఉపయోగపడింది తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేసేదానికి ఉపయోగపడలేదని నేను భావిస్తున్నాను. ట్రాప్ చేస్తుంటే ఆవిడ సుగాలి ప్రీతి తల్లి చదువుకున్న ఎడ్యుకేట్ పర్సన్, ఆవిడ వాళ్ళ హస్బెండ్ కూడా ఎడ్యుకేట్ పర్సన్స్. చదువులేని వాళ్ళు అయితే ఏదన్నా మాటలు చెప్తే దాన్ని బట్టి దానికి ట్రాప్ లో లోబడి విమర్శించాలి అవకాశం. నేను కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగని మాట వాస్తవం, అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. కాబట్టి వాళ్ళు ట్రాప్ లో పడ్డారు. న్యాయం జరుగుంటే పడేవాళ్ళు కాదు. నేను ఫస్ట్ చెప్పింది అదే. ఇంకా ఎఫెక్ట్గా దాని మీద పనిచేస్తుంటే బాగుండేదని నేను చెప్పాను.